మంగళగిరిలో 78 ఎకరాల్లో జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన 51వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో 94 కోట్లతో మౌలిక వసతులు కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఏదైతే గ్రామ కంటాలు ఉన్నాయో ఆ గ్రామ కంటాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంటాల లోపల ఉన్న రోడ్లు కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటరు సివరేజ్ వాటరు వీటిలన్నిటినీ రెక్టిఫై చేయడం కోసంగా 904 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. ఏదైతే 29 గ్రామాలు ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. అదేవిధంగా 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లేఅవుట్ రోడ్స్ వేసి అక్కడ డ్రైన్స్ పవర్ లైన్స్ వాటర్ లైన్స్ చేస్తున్నారు, దాన్ని కలుపుతారు. అంటే మళ్ళీ ఇది సపరేట్ కాకుండా 29 గ్రామాల యొక్క వాటిని కూడా ఈ సిటీలో పార్ట్ చేయాలనే ఉద్దేశంతో వాటి కలిపేదానికి యాక్చువల్గా ఈ 904 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 ఏకర్స్లో